డార్లింగ్ ప్రభాస్ ఓన్ ఇండస్ట్రీ కొలీగ్స్ తో పోటీ పడితే ఏ మజా వస్తుందనుకున్నాడో ఏమో అనుకుంటున్నాడు. ఏకంగా పొరుగు ఇండస్ట్రీ స్టార్ హీరోలతో కయ్యానికి కాలుదూతున్నాడు. పాన్ ఇండియా ప్రస్థానాన్ని మొదలుపెట్టిన బాహుబలి నాటి నుండి బాలీవుడ్ స్టార్ హీరోలకు చుక్కలు చూపించడం షురూ చేశాడు. 2015లో సల్మాన్ ఖాన్ బజరంగి భాయ్జాన్ కు వారం రోజుల ముందు ఎదురెళ్లి కండల వీరుడి 1000 crore టార్గెట్ మిస్ అయ్యేందుకు కారణమయ్యాడు. బాహుబలి, బజరంగి సినిమాలకు విజయేంద్ర ప్రసాద్ రైటర్ కావటం విశేషమైతే వారం గ్యాప్ లో ఈ రెండు సినిమాలు రావటం యాదృచ్ఛికం. బాహుబలి సిరీస్ చిత్రాలతో పాన్ ఇండియా స్థాయికి వెళ్లిన తర్వాత డార్లింగ్ రేంజ్ పెరిగింది. భారీ స్థాయిలో క్రేజ్, ఫేమ్, ఫ్యాన్ బేస్ క్రియేట్ అయింది. దీంతో సినిమా ఫ్లాప్ అయినా పెట్టుబడి డబ్బులు వచ్చేంత క్రేజ్ వచ్చింది. సాహో నుండి ఆది పురుష్ వరకు ఫ్లాపులు వెంటాడుతున్న వేళ సలార్ తో బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ మూవీ డంకీని డైరెక్ట్ గా ఢీకొట్టాడు డార్లింగ్. 2023 చివర్లో జరిగిన ఈ బాక్స్ ఆఫీస్ వారిని దేశమంతా నార్త్ సౌత్ ఇష్యూగా చూసింది. ఈ రేస్ లో డార్లింగ్ ప్రభాస్ బాక్స్ ఆఫీస్ ను రూల్ చేశాడు. అంతేకాదు, డంకీతో 1000 crore కలెక్షన్స్ తో హ్యాట్రిక్ కొట్టాలని చూసిన షారుఖ్ ఖాన్ ఆశలపై నీళ్లు చల్లాడు. ఈసారి ప్రభాస్ వచ్చే 2026లో సౌత్ ఇండస్ట్రీలోని మరో స్టార్ హీరోను టార్గెట్ చేస్తున్నాడు. ఈసారి ఇళయ దళపతి విజయ్ జననాయకంతో పోటీకి దిగుతున్నాడు. తమిళనాడు, కేరళలో విజయ్ ది డామినేషన్ కాగా తెలుగు, హిందీలో మాత్రం ప్రభాస్ ది హవా. అయితే దళపతి విజయ్ చివరి సినిమా అనే సింపతితో వస్తున్నాడు. కల్కి తర్వాత పూర్తి విభిన్నమైన, ఇప్పటి వరకు టచ్ చేయని హర్రర్ కామెడీ జానర్ లో రాజాసాబ్ తో బాక్స్ ఆఫీస్ వారికి రెడీ అవుతున్నాడు డార్లింగ్. మరి ఈసారి ప్రభాస్ దళపతిని ఢీ కొట్టి పై చేయి సాధిస్తాడా లేదా అనేది చూడాల్సిందే.